వేవ్స్ సదస్సుపై ప్రత్యేక ముఖాముఖి. అతిథి నిష్లా అన్వేష్. పరిచయకర్త డివి సత్యనారాయణ. శ్రోతలకు నమస్కారం. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ సదస్సులో భాగంగా గత కొద్ది నెలలుగా క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 1 పేరిట వినోద రంగంలో దాదాపు 32 విభాగాల్లో అనేక పోటీలను నిర్వహించారు. మీడియా ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించిన ఔత్సాహికులు దేశ విదేశాల నుంచి సైతం ఈ పోటీల్లో పాల్గొన్నారు. అయితే వీటిలో ముఖ్యంగా చలనచిత్ర రంగానికి సంబంధించి నిర్వహించిన ట్రైలర్ మేకింగ్ ఛాలెంజ్లో అనేక మంది పోటీ పడగా కొద్ది మంది మాత్రమే తుది జాబితాలో ఎంపికయ్యారు. అలా టాప్ 20లో నిలిచిన విశాఖపట్నానికి చెందిన నిష్లా అన్వేష్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వేవ్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్వేష్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఈ టాప్ 20లో నిలిచినందుకు, అలాగే ముంబైలో జరగనున్న వేవ్ సదస్సు ఆహ్వానం మీరు అందుకున్నందుకు. థ్యాంక్ యూ అండి. అన్వేష్ గారు, మీ నేపథ్యం గురించి అలాగే వినోద రంగంలో మీ ప్రయాణం గురించి మా శ్రోతలకు కొంచెం తెలియజేయండి. సో నమస్తే అండి, నా పేరు అన్వేష్. నేను బేసికల్గా ఒక ఫ్రీలాన్స్ ఎడిటర్ని. నేను నా గ్రాడ్యుయేషన్ కూడా మల్టీమీడియాలో జేఎన్టీయూ హైదరాబాద్లో చేశాను నేను. సో ఇది అప్పటి నుంచి కూడా నేను విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా కొన్ని మూవీస్ కూడా వర్క్ చేశాను. లైక్ డమరకం, ఊసరవెల్లి, బాడీగార్డ్ మూవీస్ కూడా నేను విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను గాల్లో తేలినట్టుంది అని ఒక సినిమాకి నేను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా కూడా వర్క్ చేశాను నేను. సో ఆఫ్టర్ దట్ నేను వైజాగ్లో అప్పటి నుంచి కూడా నేను రెగ్యులర్గా ఫ్రీలాన్స్గా యాడ్ ఫిల్మ్స్ చేయడం, నా ఓన్గా ప్రొడక్షన్ హౌస్ ఉంది. సో నేను అలా వర్క్ చేసుకుంటూ నేను గవర్నమెంట్ యాడ్ ఫిల్మ్స్ కానీ లేదంటే ఈ కమర్షియల్ యాడ్స్, ప్రోడక్ట్ షూట్స్ ఇవన్నీ కూడా చేస్తుంటాను. ఇది బేసికల్గా నా బ్యాక్గ్రౌండ్. సో మీకు మల్టీమీడియాలో అనేక విభాగాల్లో ఆల్మోస్ట్ ప్రవేశం ఉంది. అలాగే మీరు వర్క్ చేస్తూనే కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో కూడా వర్క్ చేస్తున్నా అని చెప్తున్నారు. అవునండి, బాగుందండి. అయితే ఈ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 1 గురించి మీకు అసలు ఎలా తెలిసింది? ఇది బేసికల్గా సోషల్ మీడియాలో ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా ఎక్కువ ఎక్స్టెన్సివ్గా వాడుతూ ఉంటాం మనం. ఎస్. సో అలాగా ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటే, ప్రమోషన్ అంటే లైక్ రీల్స్లో కానీ వాటిలో కానీ ఇలాగా పాపప్ అవుతూ ఉంటే ఏదో మన ఫీల్డ్కి రిలేటెడ్గా ఉంది, ఏంటిది కొద్దిగా డిఫరెంట్గా ఉందని చెప్పి దాన్ని ఒకసారి ఆ వెబ్సైట్ విజిట్ చేస్తే దాంట్లో డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో అందులో ఈ ఫిల్మ్ మేకింగ్ అనేది బేసికల్గా నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకుని నేను ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. ఓకే. ఈ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ఉన్న చాలా పోటీలు మీరు చూసారు. అందులో మీరు ఫిల్మ్ మేకింగ్ సంబంధించి మీకు ఆల్రెడీ ప్రవేశం ఉంది కాబట్టి అందులో ఏ పోటీలు ఉన్నాయి? ముఖ్యంగా ఈ ట్రైలర్ మేకింగ్ని ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్లోని మొత్తం 3 ఫీల్డ్స్లో ఉన్నాయండి. మీడియా, గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ 3 ఫీల్డ్స్లోని డిఫరెంట్ కాంపిటీషన్స్ ఉన్నాయండి. లైక్ మీడియాలో అయితే పాడ్కాస్ట్ లేదంటే ఒక ఆర్టికల్ అను, ఇంకా అలాగా డిఫరెంట్ అంటే జర్నలిస్ట్ మీడియాకి రిలేటెడ్గా ఎలా ఉంటాయి అలాగా. తర్వాత ఎంటర్టైన్మెంట్లో భాగంగా ఈ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషను, ఫిలిం పోస్టర్ మేకింగ్ కాంపిటీషను, రీల్స్ మేకింగ్ కాంపిటీషను, అండ్ నెక్స్ట్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్గా కూడా ఉన్నాయి. అంటే వేవ్స్కి ప్రోమో తయారు చేయాలి, వేవ్స్ అనే ఈవెంట్కి ఒక పోస్టర్ డిజైన్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఇంకా రకరకాలు. అంటే వాళ్ళు ఒక్కటి టచ్ చేయలేదండి, బోల్డ్ టచ్ చేశారు. కామిక్ మేకింగ్ కాంపిటీషన్ అంటే మనం సొంతంగా ఒక కామిక్ డిజైన్ చేయాలి, ఆర్టిస్టులకు ఉంది. అండ్ నెక్స్ట్ ఈవెన్ మ్యూజిషియన్స్ కూడా బ్యాండ్స్, డిఫరెంట్ మీరు బ్యాండ్స్ మధ్యలో కాంపిటీషన్స్, అలాగా గేమింగ్ తోటి హ్యాకథాన్స్, అండ్ నెక్స్ట్ గేమ్ డిజైన్ కాంపిటీషన్, ఏఆర్, విఆర్, ఇంకా ఇది అని కాకుండా అన్ని టచ్ చేసి అన్నీ కూడా ఉన్నాయి. అవకాశాలు ఉన్నాయి క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్లో. అసలు అదేంటంటే మొత్తం అందరూ కూడా ఎవరికి నచ్చింది కాదంటే ఇది అని అనుకోవడానికి లేకుండా మొత్తం స్టాప్ డెస్టినేషన్ లాగా ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. సో నాకు మొదటి నుంచి ఫిల్మ్ మేకింగ్ ప్యాషన్ కాబట్టి నాకు దాంట్లో కొంచెం ఈ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకోసం నేను అందులో పాల్గొన్నాను. అయితే ఈ ట్రైలర్ మేకింగ్ ఛాలెంజ్కి రిజిస్టర్ చేసుకున్నప్పటి నుంచి ఈ లాస్ట్ ఎంపిక అయినంత వరకు మీ జర్నీ మొత్తం ఎలా జరిగింది, ఈ ప్రాసెస్ అంతా ఎలా అయింది ఒకసారి వివరంగా తెలియచేయండి.
డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఈ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ మిగతా కాంపిటీషన్ కంటే కొంచెం డిఫరెంట్గా జరిగింది. జనరల్గా ఏ ఆన్లైన్లో ఏ ఫిలిం ఫెస్టివల్ అయినా లేదా ఇంకే కాంపిటీషన్ అయినా ఏమైనా సరే వాళ్ళు జస్ట్ రూల్స్ ఏంటి లేదంటే థీమ్ ఏంటి ఇచ్చేసి దీని మీద మీరు పలానా ఇది చేయాలి, లేదా వీడియో చేయాలి, లేదా ఒక ఇమేజ్, ఒక పెయింటింగ్ వేయాలి, డ్రాయింగ్ వేయాలి అని చెప్పి ఒక డెడ్ లైన్ ఇచ్చేసి మీరు అప్పటికల్లా మీరు సబ్మిట్ చేయాలి అని అంటారు అంతే. కానీ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషను ఈజ్ సంథింగ్ స్పెషల్. ఎందుకనంటే ఈ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మన క్వాలిఫికేషన్ చెక్ చేస్తున్నారు. అంటే బేసికలీ దీనికి ఎలిజిబులా కాదా అని చెప్పి ఫస్ట్ మన క్వాలిఫికేషన్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేస్తే దాంట్లో సెలెక్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు సూటబుల్, వీళ్ళకి అట్లీస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉంది అనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇందులో కూడా స్టూడెంట్, అమెచ్యూర్, ప్రొఫెషనల్ అని 3 కేటగిరీస్ కూడా ఉన్నాయి. సో అలాగా నేను ప్రొఫెషనల్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాను. నేను వాళ్ళ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా ఇన్ స్పాన్ ఆఫ్ 6 monthsలో డిఫరెంట్ సెషన్స్ పెట్టారు. లైక్ ఏంటంటే అంటే ఒక ట్రైలర్ కట్ చేయాలంటే బేసికల్గా స్టోరీ మీద ఎలాంటి అవగాహన ఉండాలి, ఎడిటింగ్ మీద ఎలాంటి అవగాహన ఉండాలి, తర్వాత బేసిక్ విఎఫ్ఎక్స్ మీద ఎలాంటి అవగాహన ఉండాలి, చిన్న చిన్న టైటిల్ యానిమేషన్స్ అవి ఎలా చేయాలి, ఇలాంటి వాటన్నిటి మీద కూడా చిన్న చిన్న అసైన్మెంట్స్ ఇస్తూ వాటన్నిటి కోసం కూడా డీటెయిల్డ్గా మెంటర్స్ ఉన్నారండి. వాళ్ళు థర్డ్ పార్టీ రీస్కిల్ అని చెప్పి reskill.com అని చెప్పి వాళ్ళు మెంటర్స్ ఉన్నారు. ఆ ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళు రెగ్యులర్గా గైడ్ చేయడం కూడా జరిగింది. దాన్ని బట్టి తర్వాత నెట్ఫ్లిక్స్ నుంచి యాసెట్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో నెట్ఫ్లిక్స్ నుంచి ఏంటంటే ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన మూవీసు, వెబ్ సిరీస్ తాలూకా ఫుటేజ్ ఇచ్చి వాటిని కొత్తగా ఇంకో ట్రైలర్ కట్ చేయమని చెప్పి అన్నారు. వీటితో పాటు ఏంటంటే బేసికల్గా కాపీరైట్ లా కోసం కూడా చెప్పారు అందులో. అంటే బేసికల్గా మనం వాడేస్తే మనకు నచ్చిన పాట వాడేస్తాం, లేదా ఇంకేదో మ్యూజిక్ వాడేస్తాం. అలా కాకుండా కాపీరైట్ ఇష్యూ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి వాటి కోసం కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పారు. ఛాలెంజ్ ఇవ్వకముందు ముందు మీకు ఒక ట్రైనింగ్ లాగా ఇచ్చారంటారు మొత్తం. కంపల్సరీ డెఫినెట్గా కంప్లీట్గా ఏంటంటే ఒక ప్రొడక్షన్ లెవెల్లో ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటారో అవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చి, అంటే అసైన్మెంట్స్ ద్వారా చిన్న చిన్నవి మీరు చెయ్యండి అని చెప్తూ ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాటి నుంచి ఫైనల్గా మీరు ట్రైలర్ ఎడిట్ చేయండి అని చెప్పి దానికి డెడ్ లైన్ ఇచ్చి ట్రైలర్ మేక్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగిందండి. మీరు కరెక్ట్గా ఇప్పుడు దీనికి రిజిస్టర్ చేసుకున్నారు, ఎన్ని రోజులు పట్టింది ఈ జర్నీ అంతా? నేను రిజిస్టర్ చేసుకుంది లాస్ట్ ఇయర్ లైక్ అక్టోబర్లోనే. సో అప్పటి నుంచి వాళ్ళు రెగ్యులర్గా ఈ సెషన్స్ ఒకటి అలా జరుగుతూ వస్తున్నాయి. సో ఏంటంటే దాన్ని అలా కంటిన్యూస్గా వాళ్ళు టైం టు టైం మాకు టైం ఇచ్చి ఒక అసైన్మెంట్, ఒక సెషన్ వాళ్ళు క్లాస్లా తీసుకుని దానికి అసైన్మెంట్ చేయడానికి కొంత టైం ఇచ్చి ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అలాగ అయిన తర్వాత మాకు ఫైనల్గా ఇచ్చారు. ఇది ఒక స్పాన్ ఆఫ్ ఒక 5-6 months పట్టింది ఈజీగా. ఓకే, అంటే మీరు పార్టిసిపేట్ చేయడంతో పాటు నేర్చుకునే అవకాశం కూడా దొరికింది ఇందులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా. డెఫినెట్గా ఇక్కడ నేర్చుకునే అవకాశం ఏంటి ఎలాగా అంటే బేసికల్గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఫాలో అయ్యే పాలసీ మ్యాటర్స్ ఏంటి, వాళ్ళు ఎలాగా ఒక కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అండ్ నెక్స్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తుంటారు. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కొంచెం మాకు ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. బేసికల్గా ఏదో ఒక అమెచ్యూరిష్గా ఉండకూడదు కాబట్టి ఉన్న కేటగిరీస్ 3 స్టూడెంట్, అమెచ్యూర్, ప్రొఫెషనల్ కేటగిరీస్ ఉన్నప్పటికీ కూడా అందరినీ సేమ్ లెవెల్ తీసుకురావడం కోసం ఈ ట్రైనింగ్స్ ఉపయోగపడ్డాయి. అన్వేష్ గారు, అయితే ఈ ట్రైలర్ మేకింగ్ ఛాలెంజ్లో టాప్ 20లో నిలవడం ద్వారా మీకు భవిష్యత్తులో కలుగున్న ప్రయోజనాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ టాప్ 20లో సెలెక్ట్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఈ టాప్ 20కి వాళ్ళు ముంబై వాళ్ళే ఆ ఈవెంట్కి గెస్ట్గా ఇన్వైట్ చేస్తున్నారు. సో బేసికల్గా ఏంటంటే అక్కడ ఆ ఈవెంట్ని ఫిజికల్గా అటెండ్ అవ్వడం అనేది చాలా హ్యాపీయెస్ట్ విషయం. ఎందుకంటే అక్కడ మనకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో
ఫ్యూచర్లో డెఫినెట్గా నాతో మిగతా 20 పీపులే కాకుండా అక్కడ వచ్చిన అందరూ డిఫరెంట్ ఆర్టిస్టులతో వాళ్ళందరితో కొలాబరేట్ అయ్యి మన కొత్త కొలాబరేషన్స్ కానీ కొత్త మార్గాలు మనకి ఓపెన్ అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీకు అలాంటి అవకాశాలు ఇంకా చాలా అక్కడ లభ్యమవ్వాలనే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మల్టీమీడియా గురించి మీరు మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం మల్టీమీడియాలో ఎలాంటి అవకాశాలను ఇప్పుడు అందిపుచ్చుకోవచ్చు? ఇప్పుడు బేసికల్గా చెప్పాలంటే మల్టీమీడియా ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్. ఎందుకనంటే కంటెంట్ క్రియేటర్స్ ఎకానమీ అనేది ఇండియాలో చాలా, ఒకప్పుడు ఐటీ ఎంత స్పీడ్గా డెవలప్ అయిందో ఇప్పుడు అంత స్పీడ్గా డెవలప్ అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు కోవిడ్ అనే ఛాలెంజ్ అందరూ ఫేస్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ఇవనేది ఒక ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ అని అయిపోయింది. ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర నుంచి ప్రొఫెషనల్గా ఉండే యాక్టర్స్, మ్యూజిషియన్స్, ఎలాంటి వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరికి ఐదర్ వాళ్ళకి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయినా ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ అయినా ఉంటుంది. సో దానికి ఈ మల్టీమీడియా ఫీల్డ్ అనేది ఎలా అంటే డిఫరెంట్ కొత్త ఆపర్చునిటీస్ ఓపెన్ చేసింది. ఈ స్కిల్ నేర్చుకున్న వాళ్ళకి ఎవరైనా సరే ఈ యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేదంటే ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ వాళ్ళ టాలెంట్ పోర్ట్రే చేసుకుంటే అది నిజంగానే ఇండస్ట్రీ వాళ్ళు గుర్తిస్తే ఎలాంటి వాళ్ళకైనా ఆపర్చునిటీ రావచ్చు. సో అలాంటి దానికి నిజంగానే నాకు అనిపిస్తుందని ఐఎన్బి మినిస్ట్రీ తీసుకున్న స్టెప్ చాలా గొప్ప స్టెప్ అనిపిస్తుందండి. ఇలాగా ఇండిపెండెంట్గా కష్టపడుతున్న వాళ్ళందరికీ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికీ టార్గెట్ ఏంటి ఉంటుందంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఒక యాక్టర్గా ఉండాలనే ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు రీల్స్ చేస్తారు. ఇంకేదో ఒక కెమెరామ్యాన్గా లేదా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒక ఆడిషన్గా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈ కంటెంట్ క్రియేటర్స్ ఎకానమీ కూడా చాలా బూమ్ అవుతుంది, చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు, అందరూ స్ట్రగుల్ అవుతున్నారని చెప్పి ఐఎన్బి మినిస్ట్రీ దాన్ని ఒక మంచి ఈ వేవ్స్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్గా క్రియేట్ చేసింది. ఎందుకనంటే ఇలాంటి కంటెంట్ క్రియేటర్స్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ని, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని ఒక్క ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తుంది. దానివల్ల ఏంటంటే ఇండస్ట్రీలో ఉండే పెద్దల్ని లేదంటే వాళ్ళ ముందు వీళ్ళ టాలెంట్ పోర్ట్రే చేసుకోవడానికి ఒక గొప్ప ఆపర్చునిటీ ఇది. అలాగా ఈ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఫర్దర్గా చాలా బూమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మల్టీమీడియా కోసం చెప్పాలంటే అడ్వర్టైజింగ్ ఈజ్ అన్ ఎవర్ లాస్టింగ్ ఇండస్ట్రీ నా దృష్టిలో. ఎందుకనంటే ఎలాంటి ప్రోడక్ట్ తయారు చేసినా సరే దానికి పబ్లిసిటీ లేకపోతే అది ఎక్కడికి వెళ్ళదు. సో పబ్లిసిటీ ఉన్న ప్రతి చోట మల్టీమీడియా స్కిల్స్ అనేవి చాలా అవసరం. సో ఎక్కడైనా కాదు, మల్టీమీడియా అనేది ఎక్కడైనా అది ఉపయోగపడుతుందండి. మీరు ఇప్పుడు మెన్షన్ చేశారు ఐఎన్బి మినిస్ట్రీ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ సదస్సు మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో జరుగుతున్న సదస్సు. అయితే మీలాంటి ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడం ద్వారా మీలాంటి వాళ్ళకి ఇంకా అవకాశాలు పెరుగుతాయని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గా పెరుగుతాయండి. ఎందుకనంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ ఎవరికాలు ఇండివిజువల్గా వాళ్ళ ఇళ్లలోనూ లేదా వాళ్ళకి ఒక 2-3 కలిపి ఒక జాయింట్గాను వాళ్ళు సొంతంగా వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అది ఎప్పటికో క్లిక్ అయ్యి అది ఇంకెప్పటికో వాళ్ళకి దానికి రికగ్నిషన్ వచ్చి దేనికోసం అయితే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళకి ఎప్పటికో రీచ్ అయ్యి ఆ టైం అనేది చాలా వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్లో. ఇలాంటి ప్లాట్ఫామ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏంటంటే మనం ఏదైతే మన ఇంట్లో కూర్చొని మనం చెయ్యాలనుకుంటున్నాం, మన ఓన్గా మనం చేయాలనుకుంటున్నాం, అలాంటి వాటన్నిటికీ వాళ్ళు ఇప్పుడు కాంపిటీషన్స్లో కూడా రీల్స్ మేకింగ్ కాంపిటీషన్ ఉంది. రీల్స్ అనేది ఒక హాబీగా సరదాగా మొదలైంది అఫ్కోర్స్. కానీ ఇప్పుడు అది ప్రమోషన్స్ కూడా వాడుతున్నారు. ఈవెన్ కమర్షియల్ అవుట్లెట్స్ కూడా వాళ్ళ ప్రమోషన్స్ రీల్స్ ద్వారా చేస్తున్నారు. అలాగా ఎక్కువ రీల్స్ వ్యూయింగ్ ఎక్కువ అవడం వల్ల దాంట్లో కూడా యాడ్స్ అనేవి కూడా వచ్చేసాయి. సో అలాంటి రీల్స్లో కూడా కాంపిటీషన్ పెడితే రీల్ అనేది 60 సెకండ్స్ దాటి ఉండదు. అందులో మనం ఎంత క్రియేటివ్గా చేస్తాం దాంట్లో ఇంకా స్కై ఈజ్ ద లిమిట్. ఇదే అని కాదండి, ఆ 60 సెకండ్స్లోని 60 షార్ట్స్ పెట్టి కూడా ఎడిట్ చేయొచ్చు. అంటే ఎడిటింగ్ స్కిల్స్ కానీ లేదంటే ఆ క్రియేటివిటీ, ఆ థాట్ కానీ వీటన్నిటికీ కూడా స్కై ఈజ్ ద లిమిట్. మనం ఎంత బాగా ప్రజెంట్ చేయగలిగితే
మన ఆపర్చునిటీ అంతే. ఇదంతా బేసికల్గా ఏంటంటే మన స్కిల్ ఎలాగుంది, మన క్రియేటివిటీ ఎంత ఉంది, మనం నిజంగానే నలుగురు మధ్యలో మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనలో మనం చేసుకుంటుంటే మెల్లిగా ఎప్పటికో పెరుగుతారు. కానీ నలుగురు మధ్యలో మనం పార్టిసిపేట్ చేసినప్పుడే మనకు ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. మనం ఏం తప్పులు చేస్తున్నాం, మనం చేస్తుంది మనమే రైట్ అని అనుకుంటాం జనరల్గా. కానీ ఎప్పుడైతే ఇలాంటి ప్లాట్ఫామ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మనకంటే బెటర్గా సేమ్ వర్క్ని వేరే వాళ్ళు కూడా చేసినప్పుడు మనకు కంపేర్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఓకే, మనం ఇది మిస్ అయ్యాం, దీనికంటే బెటర్గా ఇది చేసి ఉండొచ్చు. లేదంటే ఇది ఒక డిఫరెంట్ అప్రోచ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇది తప్పు ఇది రైట్ అని చెప్పడానికి ఏం లేదు. కానీ ఏంటంటే మనం ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకుంటాం. దట్ ఈస్ ఫర్ షూర్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇలాంటి కాంపిటీషన్ వల్ల అలాంటి ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను నేను. సో వాళ్ళకున్న ఐడియాస్ కానీ థాట్స్ కానీ క్రియేటివ్గా మంచిగా ప్రజెంట్ చేయగలిగితే మీరు అన్నట్టు లోకల్ టు గ్లోబల్ ఎగ్జాక్ట్లీ ఇలాంటి వేదికలు ఇంకా బాగా ఉపయోగపడతాయని అంటున్నారు. అవును బాగుందండి. అన్వేష్ గారు, సో ఇప్పుడు దీంతో పాటు మీరు ప్రజెంట్ ఇంకా ఏ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తున్నారు, అలాగే మీరు ముంబైలో జరగనున్న వేవ్ సదస్సులో పార్టిసిపేట్ చేయబోతున్నారు కదా, ట్రైలర్ మేకింగ్ కాకుండా ఇంకా అక్కడ మీకు ఏ అవకాశాలు మీకు సూట్ అవుతాయి అనుకుంటున్నారు? నేను ఆల్రెడీ ఒక మూవీ ప్రాజెక్ట్లో సినిమాటోగ్రాఫర్గా చేశానండి. అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దిశలో ఉంది కాబట్టి అది అబౌట్ టు రిలీజ్. ఓకే. సో ఇంకా ఫర్దర్గా నేను యాడ్ ఫిలిమ్స్ ఏవో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయితే నేను చేస్తున్నాను. నేను ఈ వేవ్స్ సమ్మిట్కి ఈ 4 days వెళ్తే దాంట్లో వేవ్స్ బజార్ అని ఒకటి ఉందండి. బేసికల్గా అది ఏంటంటే మన ఐడియాస్ ఏమైనా ఉంటే దాంట్లో పిచ్ చేయొచ్చు. మనం ఒక స్క్రిప్ట్ ఉన్నా కూడా మన దగ్గర ఆ స్క్రిప్ట్ని అక్కడ ప్రజెంట్ చేస్తే ఎవరైనా పొటెన్షియల్ ఫైనాన్షియర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరికైనా స్క్రిప్ట్ నచ్చితే వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వస్తారు. సో ఇది నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప ఆపర్చునిటీ. ఇవాళ నిజంగానే కథలు రాసుకుని డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి ప్రొడ్యూసర్లు దొరకడం అనేది చాలా కష్టం. అవును. కానీ ఇక్కడ డైరెక్ట్గా ప్రొడ్యూసర్లే వచ్చి కథలు వింటున్నారు. అంతకు మించిన ఆపర్చునిటీ ఎలాంటి ఫిలిం మేకర్కైనా అంతకు మించి ఇంకేముంటుంది. సో మీ దగ్గర మంచి యూనిక్ క్రియేటివ్ థాట్ ఉంటే, మంచి స్క్రిప్ట్ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళతో కొలాబరేట్ అయ్యే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ నా అంబిషన్ కూడా ఒక డైరెక్టర్ అవ్వాలనేది కాబట్టి ఖచ్చితంగా నాకు ఇది మంచి ఆపర్చునిటీ కింద చూసుకున్నాను. అక్కడ ఒకవేళ ఈ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ అనేది నాకు ఒక ఎంట్రీ పాయింట్ లాగే తీసుకుంటున్నాను. ఇది అచీవ్మెంట్ చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి. సో ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఓకే అన్వేష్ గారు, అలాగే ఇది క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 1 అయితే ముగిసింది ఈ సంవత్సరం. అవునండి. ఈ సీజన్లో పాల్గొనే వాళ్ళు నెక్స్ట్ సీజన్ 2కైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. సో మీలాంటి ఫిల్మ్ ఆస్పిరెంట్స్ కానివ్వండి, లేదంటే యానిమేషన్, విఎఫ్ఎక్స్, అడ్వర్టైజింగ్, ఇలా డిఫరెంట్ రంగాల్లో ప్రవేశం ఉండి మంచి స్కిల్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా సీజన్ 2లో పాల్గొనేటప్పుడు మంచి గుర్తింపు రావడానికి, మీలా టాప్ లిస్ట్లో ఉండడానికి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? మంచి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ అయితే ఈసారి సీజన్లోనే నిజంగా చెప్పాలంటే అందరికీ అంత పూర్తిగా అర్థం కాలేదు. ఏంటి ఛాలెంజ్ ఏంటి అనేది పూర్తిగా అందరికీ అర్థం కాలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ జరగడం అనేది మొదటిసారి. సో ఏంటంటే ఏంటబ్బా ఇది ఒక మంచి బజ్ క్రియేట్ అయింది. మొత్తం ఇండియా వైడ్గా మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. కాకపోతే ఏంటంటే అందరూ స్కెప్టికల్గా ఉండిపోయారు. అసలు ఏంటిది, ఏం జరుగుతుంది అన్న ఒక తోటి ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు. కానీ నేను నిజంగానే చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నిజంగానే మీరు జెన్యూన్గా నేను ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, నాకు గుర్తింపు రావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది చాలా గొప్ప ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాల్సిన ప్లాట్ఫామ్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాయే మనకి ఇలాంటి ఆపర్చునిటీ కల్పించడం అనేది చాలా రేర్. దీన్ని అసలు ఒక ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకప్పుడు చూసేవారు కాదు. బొమ్మలు గీసుకుంటే డబ్బులు వస్తాయా అన్న రోజుల నుంచి ఇప్పుడు ఆర్టిస్టులకి లక్షలు ఇచ్చే స్టేజ్లో మనం ఉన్నాం. సో కంటెంట్ ఎకానమీ అనేది రైజ్ అవుతుంది. సో ఇలాంటి సందర్భంలోనే గవర్నమెంట్ ఇలాంటి స్టెప్ తీసుకుని ఇలాంటి ప్రోత్సహిస్తుంటాయి. అండ్ నెక్స్ట్ ఈ సంవత్సరంతో లేదా ఈ ఒక్కసారితో ఇది అయిపోకుండా ఇది ఒక రెగ్యులర్గా ఒక కామిక్ కాన్ లాగో లేదంటే ఒక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లాగో ఇది చాలా పెద్ద స్థాయిలో పెరిగి సక్సెస్ఫుల్ అయితే
ఇలాగే స్ట్రగుల్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఇంతకు మించి కావాల్సిందే ఉంటుంది. అలాగే ఈ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్కి విదేశాల నుంచి కూడా చాలా వరకు ఎంట్రీస్ వచ్చాయి, చాలా మంది పార్టిసిపేట్ చేశారు కూడా. సో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇండియాలో ఫస్ట్ టైమే నిర్వహిస్తున్నా సరే వరల్డ్ వైడ్ దీనికి రికగ్నైజేషన్ రావడంతో ఇండియా అనేది ఎంటర్టైన్మెంట్కి ఒక ఫ్యూచర్ డెస్టినేషన్ కాకపోతుందా? డెఫినెట్గా వాళ్ళ టార్గెట్ అదే అయి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. ఎందుకంటే మనం చాలా గొప్పగా ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ అనేది హాలీవుడ్లో ఇచ్చే ఫిలిం అవార్డ్స్, ఇక్కడ మనకి ఇచ్చే ఐఫా అవార్డ్స్ ఎలాగో అక్కడ వాళ్ళకి ఆస్కర్స్ అలాగా. కానీ మనం ఆస్కర్స్ని చాలా గొప్పగా చూస్తాం, అంటే దీని నెక్స్ట్ లెవెల్ ఆస్కర్స్ అన్న ఫీలింగ్లో మనం ఉంటాం. కానీ అది వాళ్ళ దేశంలో సినిమా వాళ్ళకి ఇచ్చే అవార్డు మాత్రమే, మనకి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఒక కేటగిరీ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ అనే కేటగిరీ ఉంటుంది, అందులో ఎప్పుడైనా సెలెక్ట్ అయితే అది అందులో మనకు వస్తుంది, అంతే తప్పిస్తే అలాగా మనకు కూడా ఒక ప్లాట్ఫామ్ ఉండి మనకు కూడా అది ఇంటర్నేషనల్గా ఎదిగితే డెఫినెట్గానే ఆస్కర్స్ అనేది ఫిలిమ్స్కి రిలేటెడే. కానీ ఇవి ఎన్ని ఫీల్డ్స్ కవర్ చేస్తున్నాయి, ఒక అడ్వర్టైజింగ్ ఫీల్డ్ కానీ, మీడియా ఫీల్డ్ కానీ, గేమింగ్ కానీ, అండ్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఆర్, విఆర్, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ కవర్ చేస్తున్నప్పుడు సో గ్లోబల్గా కూడా ఈ వేవ్స్కి ఒక మంచి గుర్తింపు వస్తుందని నేను అనుకుంటున్నాను. అలా వరల్డ్ వైడ్గా ఉండే ఆర్టిస్టులు అందరూ కూడా మనం ఎలాగైతే సినిమా ఇండస్ట్రీలో ఆస్కార్ రావడం గొప్పగా ఫీల్ అవుతామో అలాగే వేరే దేశాల వాళ్ళు కూడా వేవ్స్లో మనం పార్టిసిపేట్ చేస్తే మనకి మంచి గుర్తింపు వస్తుంది అనే రోజు వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. అండ్ అలాగే ఇండియాలో నేను మీకు ఒక పాయింట్ చెప్పాలండి. బేసికల్గా అంతకుముందు ఒకసారి అసిఫా ఇండియా మీట్ అని చెప్పి జరిగేది, అంటే ఆల్ ఇండియా యానిమేటర్స్ సమిట్, అది ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది. నేను కూడా వెళ్ళాను. ఐసేజ్ స్టోరీ రైటర్ ఆయన ఎరిక్ మిల్లర్ అని చెప్పి నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఇది జరిగి ఆల్మోస్ట్ 7-8 years ఎగో, కానీ నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. అక్కడ హాలీవుడ్ స్టోరీ రైటర్, స్క్రిప్ట్ రైటర్ కూడా చెప్పింది ఏంటంటే, అండ్ నెక్స్ట్ నిజంగా ఆయన చెప్పిన పాయింట్లో కూడా వాస్తవం ఉంది, ఇండియాలో స్టోరీ టెల్లింగ్కి బోలంత స్కోప్ ఉంది. అండ్ నెక్స్ట్ ఆర్టిస్టులు కూడా కథల కోసం లేదంటే ఏదైనా కాన్సెప్ట్ కోసం, ఏదైనా ఐడియా కోసం ఇండియాలో చాలా రిచ్ కల్చర్ ఉంది. సో ఆ రిచ్ కల్చర్ని పోర్ట్రే చేయడం కోసం మనకి ఎవరైనా సరే ఇక్కడ ఎలాంటి మన కల్చర్ ట్రెడిషన్లో ఉండే కథల నుంచి కానీ, కస్టమ్స్ నుంచి కానీ, నెక్స్ట్ హాలీవుడ్లో కూడా అవతార్ అనే మూవీలో క్యారెక్టర్ డిజైన్ రాముడి క్యారెక్టర్ నుంచి డిజైన్ చేశారు. అవును. సో అలాగా అంత రిచ్ కల్చర్ ఉన్న మన భారతదేశంలోని ఆర్టిస్టులకు కూడా కొదవలేదు, ఆర్టిస్టులు కూడా అంతే క్రియేటివ్గా ఉన్నారు. ఈ కల్చర్ మనం ప్రమోట్ చేస్తూ మన క్రియేటివిటీని మనం దాంతో ఇంకా డిఫరెంట్గా గ్లోబల్గా ప్రజెంట్ చేయగలిగితే, గ్లోబల్లీ యాక్సెప్టెడ్ కంటెంట్ని మనం ప్రజెంట్ చేయగలిగితే ఇన్ ఎనీ ఫార్మాట్, మే ఇట్ బి గేమ్, మే ఇట్ బి యానిమేషన్, లేదంటే ఒక మూవీ అయినా సరే, ఒక వెబ్ సిరీస్ ఏదైనా సరే ప్రమోట్ చేయగలిగితే ఇలాంటి ప్లాట్ఫామ్స్ లేదా ఇండియా ఎంటర్టైన్మెంట్కి ఒక మేజర్ హబ్గా అవుతుందని నేను అనుకుంటున్నానండి. అన్వేష్ గారు, చివరిగా మీడియా ఎంటర్టైన్మెంట్ రంగంలో మీలాంటి ఔత్సాహికులకు ఈ వేవ్స్ సదస్సు గురించి మీరేం చెప్తారు? వేవ్స్ 2025 వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ద్వారా మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్టులందరికీ ఓ మంచి ప్లాట్ఫామ్ దొరికిందని నేను ఐఎన్బి మినిస్ట్రీకి నిజంగానే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇలాగే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి ఇంకా ఇలాంటి ఆర్టిస్టులకి ఎక్కువ ప్రోత్సహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్లో నేను ఇలాంటి ఆర్టిస్టులందరికీ పిలుపునిస్తున్నాను. ఈ వేవ్స్ 2025 అనేది డెఫినెట్గా ఆర్టిస్ట్గా ఎదగాలి లేదంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఎదగాలి అనుకునే ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాల్సిన ఈవెంట్ ఇది. ఎందుకంటే ఇది మీకు ఊహించలేనంత ఎత్తుకు తీసుకెళ్తుందని నేను నమ్ముతున్నానండి. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. యూటిలైజ్ చేసుకుంటారనే మనం కూడా ఆశిద్దామండి. అలాగే మీకు కూడా మరోసారి కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ముంబైలో జరగనున్న ఈవెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్. మీరు అనుకున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా అక్కడ మరికొన్ని అవకాశాలు మీకు జోడై మీరు మరింతగా ఇంకా రాణించాలి, ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాశవాణి తరపున మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు అన్వేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు మీరు వేవ్స్ సదస్సుపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి నిష్లా అన్వేష్, పరిచయకర్త డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.